హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. టిఫిన్ తిన్నారా అందరూ? ఇద్దండి, నేనైతే ఇప్పుడు తింటున్నానండి దోశలు. ఇక మా పింకీకి వచ్చేసి ఈరోజు ఫుడ్ షేరింగ్ డే అంటండి. ఫుడ్ షేర్ చేసుకోవాలంట. ఇక నేనైతే టొమాటో రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇద్దండి, రైస్ అయితే కడిగేసి నానబెట్టేశానండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇవి నానితే రైస్ అయితే కుక్కర్లో పెడతానండి. నేను టొమాటో రైస్ కానీ బగారా అన్నం కానీ ఏదైనా కానీ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది కదా. ఇక అద్దండి, కొంచెం టీ అయితే పెట్టుకున్నాను. టిఫిన్ తినేసి కొంచెం టీ తాగేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా. ఇద్దండి, నేనైతే ఆయిల్ అప్లై చేసుకున్నానండి ఫేస్కి. డైలీ మార్నింగ్ కూడా ఆయిల్ ఇలా అప్లై చేసుకోండి. నెక్కి కానీ ఫేస్కి కానీ ఆయిల్ అనేది రిజల్ట్ బాగుంటుందండి స్కిన్కి. కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదో ఒకటి ఒక 1 అవర్ 2 అవర్స్ మనం పనంతా చేసుకునేటప్పటికి ఆఫ్టర్నూన్ అవుతుంది కదా 12. ఈలోపు నానుతుంది కదా, మనకి పింపుల్స్ కూడా రాకుండా బాగుంటుందండి స్కిన్కి. ఖచ్చితంగా ఆయిల్ అయితే ట్రై చేయండి. నేనైతే ఖుష్బూ గారు షేర్ చేశారని చెప్పి ఆయిల్ ఒకటి చూపిస్తున్నారు కదా, క్యారెట్ తురుము వేసి డబల్ బాయిల్ చేస్తారు కోకోనట్ ఆయిల్లో. అదైతే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పటికి 2 వీక్స్ నుండి నేనైతే యూస్ చేస్తున్నాను. బాగుందండి. నాకు ఫస్ట్ నుండి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం అలవాటు. జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ మనం పని చేసుకునేసరికి అది అబ్జార్బ్ అయిపోతుంది స్కిన్కి. స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా పింపుల్స్ రాకుండా రిజల్ట్ అయితే బాగుంటుందండి. ట్రై చేయండి. ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ క్రీమ్స్ వాడే బదులు ఆయిల్ అప్లై చేసుకుంటే ఎంత బాగుంటుంది. స్కిన్కి కూడా చూడండి, గ్లో కూడా ఉంటుందండి స్కిన్లో. ఓకే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ చేయండి, హెల్తీగా ఉండండి. మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి అబ్బా.